జ్యోతి గారు ఉండండి, మీ ఇంటి వరకు డ్రాప్ చేస్తాను. వద్దు రాజీవ్, దాని మెళ్ళో తాళి లేకపోతే తప్ప నువ్వు దాన్ని కలవడం గాని దాని వెంట వెళ్లడం గాని ఎంత ప్రమాదం అని తెలుసా? నా మాట విను రాజీవ్. భర్తని కూతుర్ని కోల్పోయిందాన్ని నేను. మళ్ళీ ఆ నష్టాన్ని నేను భరించలేను. నిన్ను అడుగు బయట పెట్టనివ్వను. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? హాయ్ ఆంటీ. ఎందుకంటే అలా చూస్తున్నారు? నువ్వు తీసుకున్న నిర్ణయానికి మాటలతో అభినందించలేక కళ్లతో సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నేను తీసుకున్న నిర్ణయమా? దేని గురించి చెప్తున్నారా ఆంటీ? సిద్ధు గురించి. నా మేనల్లుడు సిద్ధుని నువ్వు లవ్ చేసినా కూడా వాడికి తర్వాత నువ్వు బ్రేకప్ చెప్పినందుకు నాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదు. సిద్ధు నీలాంబరి అంటే మేనల్లుడా? ఫ్రాంక్గా చెప్పాలి అంటే వాడు నీకు తగిన జోడీ కాదు. రాజీవే నీకు పర్ఫెక్ట్ పేర్. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. చాలా థ్యాంక్స్ ఆంటీ, నన్ను ఆశీర్వదించండి. ఇష్ట కామ్యాబ్ది సిద్ధిరస్తు. లే అనుకున్న కోరిక నెరవేరాల్సింది నీకు కాదే, నాకు. సారీ ఆంటీ, నిలబడే మాట్లాడుతున్నారు. రండి కూర్చోండి. వద్దమ్మా. సరే ఉండండి ఆంటీ, జ్యూస్ తీసుకొస్తాను. వద్దు శ్రావ్య, నేనొచ్చి ఇంతసేపు అయింది, ఎందుకొచ్చారు అని ఒక్క మాట కూడా అడగలేదు. ఇష్టమైన వాళ్ళ ఇంటికి వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఎందుకు వచ్చారని అడగడం సంస్కారం కాదు కదా ఆంటీ. ఏమో అనుకున్నాను. పర్వాలేదే, మాటలు బాగానే వచ్చు. ఇది గొంతులో నుంచి వచ్చిన మాట కాదంటీ, మనసులో నుంచి వచ్చిన నిజం. నీ కలలు నిజం కావాలన్నదే నా ప్రయత్నం. నువ్వు రాజీవ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలన్నదే నా ఆశమ్మా. దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా నా ఆశ నిరాశే అవుతుందా ఆంటీ? ప్రతి దానికి జ్యోతి ఏదో ఒక రూపంలో నాకు అడ్డు తగులుతూనే ఉంది. నా రాజీవ్ని నాకు దూరం చేస్తూనే ఉందది. ప్రేమ ఎండమావిలాంటిది శ్రావ్య, అనుకున్నంత తేలిగ్గా చేతికి అందదు. ఆ ప్రేమని గెలవాలంటే, ప్రేమించిన వాడిని సొంతం చేసుకోవాలి అంటే పరిస్థితులతో, మనుషులతో చిన్నపాటి యుద్ధమే చేయాలి. యుద్ధం చేయాలి అంటే అమ్ముల పొదలో బాణాలు ఉంటే సరిపోదు. వాటిని చాకచక్యంగా ప్రయోగించే నేర్పు ఉండాలి. సరైన రూట్లో తీసుకువెళ్లే సారథి ఉండాలి. నీకు సారథిగా నేనుంటాను. నువ్వు ప్రేమ యుద్ధం చెయ్యి. ప్రేమ, కోపం, అలక, అభిమానం అలాంటి బాణాలన్నీ రాజీవ్ మీద ప్రయోగించు. నీ సొంతమవుతాడు, నీవాడవుతాడు. తప్పకుండా ఆంటీ, మీరింత సపోర్ట్ చేస్తూ ఉంటే తప్పకుండా రాజీవ్ని నా సొంతం చేసుకుంటాను. పిచ్చిదానా, నీ జీవితం, జ్యోతి జీవితం సర్వనాశనం కావాలి. మీ ఇద్దరి జీవితాలు అలా అవుతున్నందుకు శారద కుమిలి కుమిలి ఏడవాలి. నా పగ కోసం నేను ప్రయోగించే బాణానివే నువ్వు. నువ్వు రాజీవ్ని పెళ్లి చేసుకుంటేనే నేననుకున్నది జరుగుతుంది. అందుకనే నా మేనల్లుణ్ణి కూడా త్యాగం చేశాను. జ్యోతి ఫోన్ కలవటం లేదు శారదా. తన దగ్గర సిగ్నల్ లేనట్టుంది. జ్యోతి బయటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా తిరిగి రాకపోవడం ఏంటక్కా? నాకు భయంగా ఉంది. ఒకవేళ రమణమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటుందా? నువ్వేం కంగారు పడకు శారదా, నేను వెళ్ళి చూసొస్తాను.
అదిగో జ్యోతి జ్యోతి వచ్చేసింది. జ్యోతి, ఎక్కడికెళ్ళావమ్మా? నువ్వెక్కడికెళ్ళావో తెలియక మేమెంత కంగారు పడ్డామో తెలుసా? వేరే ఇబ్బంది గాని సమస్య గాని ఏమీ లేవు కదా? శారదమ్మా, నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు జ్యోతి. అసలు నువ్వెవరు? అదేంటి జ్యోతి అలా అడుగుతున్నావు? శారదను నువ్వు తల్లిలా భావిస్తావు, అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తావు. మళ్ళీ ఇలా అంటున్నావేంటి? అమ్మ అని పిలిచాను కాబట్టే నేను విన్నది నిజమని నమ్మలేక, చెప్పాల్సిన మనిషి చెప్పాడు కాబట్టి అది అబద్ధమని కొట్టి పారేయలేక అడుగుతున్నాను. శారదమ్మా, దొరబాబు తండ్రిని చెల్లిని ఎందుకు చంపా? చెప్పు శారదమ్మా, వాళ్ళని ఎందుకు చంపేశావు? అసలు దొరబాబు ఫ్యామిలీకి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఆ ఇంట్లో నాతో పాటే ఉండి ఇంత భయంకరమైన నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? వాళ్ళసలు నీకు ఏమాత్రం పరిచయం లేనట్టు నువ్వెందుకు ప్రవర్తించావు? గతంలో మా అత్తయ్య గారు గుళ్ళ నిన్ను చంపబోతుంటే నేనే కాపాడాను. అంటే నువ్వు తన భర్తని చంపావని నీ మీద పగబట్టి ఆ రోజు నిన్ను చంపాలనుకుందా? చెప్పు శారదమ్మా, ఈ కన్నీళ్లు నీ గుండెల్లో బాధని బయటికి పంపిస్తుందేమో కాని నీ గుండె లోతుల్లో ఉన్న నిజాన్ని బయట పెట్టలేవు. ఎందుకు వాళ్ళని చంపావు? జ్యోతి, ప్రస్తుతానికి నేను నింద మోయగలను గాని నిజాన్ని చెప్పలేను. అవమానాన్ని భరించగలను గాని గతాన్ని బయట పెట్టలేను. అర్థం చేసుకో. నేనసలే నా కూతురు కనబడలేదన్న బాధలో ఉన్నాను. మీ కూతురు ఎక్కడో ఒక చోట బతికే ఉంటుంది. ఈ రోజు కాకపోతే